మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వచ్చి ఉండగా ఎన్నికలేని వాడినైనా నీ దైవదాసుడిగా లేపడి ఉండగా మీడైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. దేవానికి స్తోత్రము. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే నా నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ దేవా బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పాపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. ఇక్కడ మరి సందర్భాన్ని గమనిస్తే కనుక పిల్లరా, మరి దేవుని వాక్యం చూసినప్పుడు ఇక్కడ మరి బేతేలు లాబాను మాట్లాడిన మాటలు మనం చదువుకున్నాం. ఆది కాండము 24వ అధ్యాయంలో చూసినప్పుడు లాబాన్ అంటే చాలా మందికి తెలుసు, ఎందుకంటే మోసగాళ్ళకు మోసగాడు, యాకోబు యొక్క మామ కాబట్టి లాబాను కొంచెం సుపరిచితుడు. కానీ బేతేలు ఆయన తండ్రి. ఆయన బేతేలు అంటే నోహరు కుమారుడైన బేతేలు అంటే, నోహరు అంటే అబ్రహాము యొక్క సహోదరుడు. అంటే పిల్లలు చూసినప్పుడు ఇప్పుడు ఒకవేళ కనుక రెప్ప కనుక చూస్తే అబ్రహాముకు మనవరాలు అవుతుంది వరుస దేవుని వాక్యం చూసినప్పుడు. ఇక్కడ ఆ సందర్భంలో వారు పలికిన మాటలు చాలా ప్రభావితం చేశాయి. ఎందుకంటే పిల్లరా, ఒక అన్యులు దేవుని చిత్తంలో గురించి మాట్లాడడము చాలా గొప్ప విషయమే. దాని సందర్భానికి ముందు కొన్నిసార్లు ఎందుకు ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందన్న సంగతాన్ని ఒకసారి లెటర్స్ అధ్యాయం అంతా చెప్పుకోవాలి, కానీ షార్ట్ లో ఫాస్ట్ గా చెప్పడం. అబ్రహాము ఎలియాజర్ను పిలిచి, తన దాసుని ఎలియాజర్ను పిలిచి మరొక ప్రమాణం చేసుకున్నాడంట. ఏమని చేయించుకున్నాడంటే, నా కుమారునికి నువ్వు ఒక భార్యను తీస్తారా, ఏ కనానీల మధ్యలో అయితే నేను నివసిస్తున్నో ఆ కనానీల్లోంచి వద్దు, కనానీ స్త్రీలు వద్దు, నా యొక్క స్వదేశానికి వెళ్ళు, దేవుడు నన్ను పిలిచిన స్వదేశానికి వెళ్ళు, అక్కడి నుంచి నా యొక్క సహోదరుల నుంచి ఒకరిని ఇస్తున్నాము కదా. కొన్నిసార్లు మన అమ్మాయిలు అబ్బాయిలు వెతికినప్పుడు మన సర్కిల్లో చూస్తుంటాం, ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళైతే బాగుంటుంది అన్నట్టు. నా యొక్క కుటుంబ సభ్యులు, నా సహోదరుల నుంచి ఒకరిని తీసుకురమ్మని మరి ఎలియాజరును పంపించారు. ఎలియాజరు అంటాడు, ఒకవేళ వారు పిల్లలు పంపడానికి ఇష్టపడకపోతే, అమ్మాయి ఇక్కడ రావడానికి ఇష్టపడకపోతే, నీ కుమారుని తిరిగి నువ్వు వచ్చిన దేశం తీసుకెళ్లాలంటే అబ్రహాం అంటాడంట, నువ్వు అట్లా అనకూడదు, ఎందుకంటే దేవుడు నాకు వాగ్దానము చేసి దేశాన్ని ఇచ్చాడు కాబట్టి యూ విల్ నాట్ టేక్ మై సన్ బ్యాక్, నా కుమారుని వెనక్కి తీసుకెళ్ళకు. ఒకవేళ అమ్మాయి రాకపోతే యూ విల్ బి రిలీజ్ ఫ్రమ్ దిట్. ఏ ప్రమాణమైతే నువ్వు చేస్తున్నావో ఆ ప్రమాణంలోంచి నీకు విడుదల కలుగుతుంది. దేవుడే తన దూతను పంపించి తన కార్యము జరిపిస్తాడు, నువ్వు వెళ్ళు అని. అబ్రహాం ఇక్కడ విశ్వాసులకు తండ్రి కాబట్టి ఆయన గొప్ప విశ్వాసం కాబట్టి దేవుడే కార్యం చేస్తాడు, యు జస్ట్ గో అనే మాటను చెప్పినట్టుగా చూస్తాం. అలాగే ఎలియాజరు కొంతమంది సేవకులు ఎప్పుడు పెట్టుకొని 10 మందిని ఎంపెట్ పెట్టుకొని వంటలు తీసుకొని ఆయన వెళ్ళాడట. అబ్రహాం దేశంలోకి వెళ్ళాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఆ నోహరు ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు ఆయన మరి ఆ యొక్క బావి దగ్గర నిల్చున్నాడు. అక్కడ చూసినప్పుడు ఎటు వెళ్ళాలో, ఎవరిని తీసుకురావాలో, ఎలా సెలెక్ట్ చేయాలని కూడా కొంచెం కన్ఫ్యూజన్ కొంచెం కదా. యజమాని అయితే బాధ్యత పెట్టాడు, కానీ బాధ్యత నెరవేర్చాలంటే నీడ్స్ సమ్ గాడ్ కదా. కొంచెం ఎటు వెళ్ళాలి, ఐ డోంట్ నో. అక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో ప్రార్థన చేస్తున్నాడు, దేవా నాకు గివ్ మీ సక్సెస్ టుడే, నాకు షార్ట్ లో చెప్పడం సక్సెస్, ఈరోజు నాకు సక్సెస్ ఇవి, నేను ఇక్కడ నిలబడతాను, నేను ఎక్కడ వెళ్ళను కానీ ఇక్కడ నిలబడతాను. మరి ఇక్కడ సాయంకాల సమయం అవుతుంది, ఈ ఊరి వారి స్త్రీలు మరి యవన బిడ్డలు ఇక్కడ వస్తారు, నీళ్ళ కోసం వస్తారు ఈ బావి దగ్గరికి. నేను అడుగుతాను, అమ్మ నాకు నీళ్ళు అని అడిగితే, నీళ్లు తాగు, నీ వంటలకు నీళ్ళు ఇచ్చితే ఆమెనే నువ్వు నా యొక్క యజమాని కుమారునికి ఏర్పరిచిన భార్య అని ఆ ప్రార్థన చేసుకుని, ఆ ప్రార్థన కంప్లీట్ అవ్వగానే వెంటనే రెబ్కా వచ్చినట్టుగా చూస్తాం. మరి రెబ్కమ్మని అడిగాడు, అమ్మ కొన్ని నీళ్ళు నాకు అడిగినప్పుడు రెబ్కమ్మ మరి తాగుము అని చెప్పి నీళ్ళు అతనికి ఇచ్చే తర్వాత, నీ వంటలు కూడా నేను నీళ్ళు చేస్తా అని చెప్పి నీళ్లు తోడి ఆ వంటలో పోసినట్టుగా చూస్తాం. అప్పుడు అడిగాడు అంతని ఎవరు కూతురు అన్నప్పుడు ఫలానా అని చెప్పినప్పుడు, ఆహా దేవుడు ఎంత గొప్పవాడు, యజమాని యొక్క రిలేషన్కి నన్ను నడిపించాడని చెప్పి ఆమె కొంచెం బంగారు వస్తువులు వేసినట్టు, ముక్కు పుడక గాజులు వేసినట్టుగా చూస్తాం. ఆ తర్వాత వెళ్ళి, మీ ఇంట్లో మాకు స్థలం ఉందా అన్నప్పుడు, ఆ స్థలము ఉందని చెప్పినప్పుడు అన్న వచ్చి లాభాన్ని తీసుకెళ్ళినట్టుగా చూస్తాం. తీసుకెళ్ళినప్పుడు అప్పుడు అబ్రహాం యొక్క దాసుడు ఆయన వచ్చిన పర్పస్ అంతా చెప్తాడు. అబ్రహాం నాకు ఇలా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మరి ఆయనకు ఒకటే ఒక కుమారుడు వృద్ధాప్యంలో ఇచ్చాడు. శారా వాళ్ళ ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడికి సమస్తమునిచ్చాడు. ఆ కుమారునికి భార్య కొరకు నేను
ఆయన యొక్క స్వజనుల మధ్యలోకి వచ్చానని చెప్పినట్టుగా చూస్తాము. ఇలా నేను ప్రార్థన చేశాను, ప్రార్థన చేసిన వెంటనే రేపుకి వచ్చింది, ఆ ప్రార్థనకు జవాబిచ్చాడని వచ్చాను, ఇది సంగతి అని చెప్పినప్పుడు అప్పుడు ఆ సందర్భం అక్కడ ఆపేస్తాను. ఎందుకంటే ఇంకా ఫాస్ట్ ఇంకా ఎక్కువ చెప్తే స్టోరీలో ఉన్నట్టుంటాయి, వాక్యం అంతా అధ్యాయం అంతా చదివిస్తున్న ఫీలింగ్ ఉంటుంది. దేవుని వాక్యం వచ్చినప్పుడు అప్పుడు ఎవరు వచ్చారమ్మా, ఎవరు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు అప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు లాభాలు ఇద్దరు మాట్లాడుతున్న మాటలు, లాభాన్ని మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. తండ్రి అక్కడ ఉన్నాడు, తండ్రి అక్కడ ఉండాలి కాబట్టి రిప్రజెంటేటివ్ ఉండాలి కాబట్టి లాభాన్ని మాట్లాడుతున్నాం. వీ కెనాట్ సే ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటాడు. ఏ మంచైనా చెడైనా దీని గురించి మాట్లాడలేము, ఎందుకంటే ఇది యెహోవా యొక్క ఏర్పాటు కాబట్టి, యెహోవా చెప్పాడు కాబట్టి దాని ప్రకారం మీరు జరగని అని చెప్పి వారు చెప్పి రెక్కరించి పంపించినట్టుగా చూస్తాం. ఆ తర్వాత దాసుడు వారికి వంగి నమస్కారం చేసి రెక్కను తీసుకుని వెళ్ళినట్టుగా చూస్తాం. ఈ అధ్యాయం అంతట్లో నుంచి చెప్పడానికి కొన్ని విషయాలు పిల్లరా ఇందులోంచి ఐ మేడ్ ఇట్ షార్ట్ యాజ్ షార్ట్ యాజ్ ఐ కెన్. ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకొని ఈ మాటలను చాలా ప్రభావితం చేశాయి. ఈ మాటలు పిల్ల దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఒక విషయాన్ని గమనించాలి. పిల్ల దేవుని వాక్యభావంలో చూసినప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈ మాటల్లో చూసినప్పుడు దేవుని మీద విశ్వాసం కనబడుతున్నట్టుగా చూస్తాం. దే హ్యావ్ ది ఫెయిత్ ఇన్ ది గాడ్. దేవుని మాటలు చూసినప్పుడు ఎప్పుడైతే ఈ లాభాను ఈ బేతేలు మాట్లాడుతున్నప్పుడు ఈ మాటల ఐ ఫైండ్ ఫెయిత్ ఇన్ దే వర్డ్, ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యొక్క మాటల విషయంలో దేవుని గురించి విన్నప్పుడు వారు దేవుల్లో విశ్వాసాన్ని వారు కనపడుతున్నారు. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు చూపించాలి ఆశకరం. 33వ వచనం ఒకసారి చూద్దాం. లేదా అధ్యాయంలో 33వ వచనం ఒకసారి గమనిద్దాం. దేవుని వాక్యభావం చూసినప్పుడు ఇక్కడ అతనికి భోజనము పెట్టించాను, కానీ ఎలియాజరు ముందు భోజనం పెట్టించారంట. కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయనని అనగా చెప్పమని లాభాన్ని చెప్పమని వచ్చిన అతిథికి ఆహారం పెట్టారు. వీళ్ళు ఆహారం భోజనం చేసే ముందు ఆయన అంటున్నాడు, బిఫోర్ ఐ ఈట్ ఐ వాంట్ టు సే సంథింగ్. ఎవరంటాడు? ఎలియాసరు అంటున్నారు. దేవుని వాక్యభావం చూసినప్పుడు ఎలియాసరు అని ఈ 24వ అధ్యాయంలో చూస్తే కనుక ప్రధాన దాసుడు అంటాడు. అబ్రాహాము యొక్క అంటే హై సర్వెంట్, ఆయన గృహంలో ఉన్న దాంట్లో పెద్ద సర్వెంట్. ఇక్కడ ఎలియాసరు అనే పేరు రాయబడి, ఎలియాసరు అనే పేరు 15వ అధ్యాయంలో కనబడుతుంది. ఎందుకంటే దేవుడు అబ్రహాంకు దర్శనం ఇచ్చినప్పుడు నేను గొప్ప జనంగా చేస్తాను, నేను ఆశీర్దిస్తాను అబ్రహాంతో అంటే అబ్రహాం అంటాడు, నువ్వు ఎంత ఆశీర్దిస్తే నాకేంటి ప్రభువా, నా తర్వాత నా యొక్క ఆస్తి అంతా కూడా అనుభవించేవాడు ఎవరంటారమ్మా, ఈ దమస్కు వాడైన ఎలియాజరే అంటాడు. ఈ ఎలియాజర్ ఎవరైతే 24వ అధ్యాయంలో కనబడుతుందో ప్రధాన, ఎందుకంటే నెక్స్ట్ అబ్రహాం తర్వాత ఎవరుంటారో వాళ్ళే ఓన్ చేస్తారు. ఈ ప్రధానమైన వాడు ఎవరు అంటే చూస్తే ఎలియాజరు గురించి మాట్లాడినప్పుడు ఎలియాజరు దమస్కు చెందిన వాడు అంటాడు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు. అంతే కదమ్మా, దమస్కు చెందిన వాడు ఎలియాసర్ అంటే దమస్కు చెందిన వాడు అని ఎందుకు మాట చెప్తున్న పిల్లరా ఖచ్చితంగా దమస్కు యూదుల ప్రదేశము కాదు, అది అన్యుల ప్రదేశం. అది సిరియా యొక్క అది క్యాపిటల్ అయి ఉంటుంది. సిరియా అంటే పిల్లరా సిరియన్స్ గురించి చూసినప్పుడు యోనా గ్రంథంలో చూసినప్పుడు నినివే పట్టణంలో సిరియస్ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి ప్రకటించమంటే అంటాడు వాళ్ళు చావని కొడుకులు పనికి మామూలు ఇబ్బంది పెట్టారు కాబట్టి యోనా వెళ్ళాడంట. దమస్కు పిల్లల సిరియాకు చెందింది కాబట్టి అందుకే దేవుని వాక్యంలో ఈ దమస్కు వాడైన ఎలియాజర్ అంటే ఈజ్ నాట్ ఎ జూ. ఒక మాట గమనించాలి, ఎందుకు ఈ మాట చెప్తున్నారు? దమస్కు వాడిన ఎలియాజర్ ఎందుకు అంటున్నాడు బ్రదర్? ఈజ్ నాట్ ఎ జూ, సో ఈజ్ నాట్ ఎ బిలీవర్ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఆ ఎలియాసరు అబ్రహాము చెంత నుండి అబ్రహాము దేవుని ఆరాధించడము, అబ్రహాము దేవునితో నడుం చూసినప్పుడు ఆ యొక్క నడకను బట్టి ఆ ఎలియాసరుకు యెహోవా దేవుని మీద గొప్ప విశ్వాసం వచ్చింది. నౌ అన్బిలీవర్ ఇస్ ప్రీచింగ్ టు ది అన్బిలీవర్. హల్లెలూయా. ఎవరమ్మా అంటే
యూదుడు అంటే బోధించేవాడు అంటే ఆయనకే తెలియదు, ఆయన నేర్చుకుంటున్నాడు. కానీ దేవుని వాక్య భాగంలో ఎలా బలపడ్డాడంటే అబ్రహాముతో ఉన్నాడు కాబట్టి అబ్రహాముతో జీవిస్తున్నప్పుడు అబ్రహాము నడిచిన విధానమును బట్టి ఈ కేమ్ ఇంటూ ఫెయిత్, ఆ విశ్వాసంలోకి వచ్చాడు. అన్య జనాంగం నుంచి వచ్చినా కూడా అబ్రహాము యొక్క నడకను బట్టి ఆ విశ్వాసంలోకి వచ్చిన వాడు ఆ విశ్వాసాన్ని అక్కడ ప్రకటిస్తున్నాడు. ఆ బావి దగ్గర చూసినప్పుడు ఆ యెహోవా దేవునికి అబ్రహాము దేవాన్ని ప్రార్థన చేస్తున్నాడు. హి వాస్ ప్రేయింగ్ టు గాడ్. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. What a wonderful thing. ఎందుకు ఈ మాట చెప్పి ఈరోజు విశ్వాసాలు మనం బోధించడానికి వెనక ముందు అవుతున్నాం. అబ్రహాము ఏదో బోధించినట్టు కానీ అబ్రహాము ఆయన బలపరిచిన, అబ్రహాము దేవుని గురించి చెప్పినాడు, అబ్రహాంతో పాటు దేవుని ఆరాధించినట్టు ఎక్కడ సందర్భాలు లేవు. మేబీ వర్షిప్ చేశాడేమో ఆరాధించాడేమో కానీ అక్కడ రాయబడలేదు. కానీ అబ్రహాము నడుస్తున్న విధానమును బట్టి ఈయన నిజమైన దేవుడు. ఎందుకంటే ఈ నిజమైన దేవుని యొక్క స్వరమును విని ఆ స్వరమును విని అబ్రహాము దేశమును విడిచిపెట్టి వచ్చాడు. దేవుడు ఆశీర్వదిస్తున్న విధానము చూసినప్పుడు ఈ జస్ట్ బిలీవ్ గాడ్. గాడ్ ఇస్ అ వండర్ఫుల్ అండ్ అ మైటీ గాడ్. హి విల్ డూ మైటీ థింగ్స్ అనే విశ్వాసాన్ని అలోకి వచ్చినట్టుగా చూస్తాం. అబ్రహాం అన్యుడు విశ్వాసంలోకి వచ్చాడు. ఆ విశ్వాసంలోకి వచ్చిన అన్యుడు ఇంకో అన్యుడిని ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే ఈ లాభాన్ దేశంలో ఉన్నప్పుడు అబ్రహాం దేవుడు ఎందుకు పిలిచాడు? విగ్రహారాధన దేశం అని అందులో వచ్చాడు కదా. ద అన్బిలీవర్ చేసినప్పుడు ఒక ఐడల్ వర్షిప్ వాడు దేవుని నమ్మిన తర్వాత అతను దేవుని గురించి బోధిస్తున్న సాక్ష్యం చెబుతున్నాడు. వాట్ గాడ్ డిడ్. ఈరోజు కొన్నిసార్లు నిజంగా బోధించబడి ఏం చెప్పాలి? దేవుడు ఏం చేశాడో చెప్తే సరిపోతుంది కదా. ఏం చెప్పాడు అబ్రహాము? నా యజమానుని ఆయన దేవుడు ఇంత గొప్పగా ఆశీర్వదించాడు. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ సంబడి టు కమ్ ఇన్ టు ఫెయిత్. ఎందుకంటే అబ్రహాం విడిచి వెళ్ళినప్పుడు చెప్పాడు కదా, దేవుడు నన్ను ఆశీర్దిస్తాడు పొమ్మన్నాడు, పోతున్నా అన్నాడు. వచ్చి ఎలియాజర్ చెప్తున్నాడు, నిజంగానే దేవుడు చెప్పిన దేవుడు ఆశీర్వదించాడు, గొప్పగా ఆశీర్వదించాడు, మామూలుగా కాదు గొప్పగా ఆశీర్వదించాడు. ఆ గొప్ప ఆశీర్వాదాలకు వచ్చి ప్రకటిస్తున్నాడు. ఎలియాజర్ చెప్తున్నాడు. ఒక మాట పిల్లలు 33వ వచనం నేను చదివించాను మీకు. ఐ జస్ట్ వాంట్ టు కమ్. ఐ డోంట్ నో వేర్ ఎక్కడ ఉంటుంది. ఆ 33వ వచనం చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు కొన్నిసార్లు ద వండర్ఫుల్ ఏమంటాడు, ఆయన ముందు ఆహారం పెట్టిందంట. ఆహారం పెట్టింది, భోజనం చేయమంటే మరి మాట్లాడుతుంటే ఏమంటామమ్మా? తిన్నాక మాట్లాడుకుంటాం నేను కదా. పురుషత మాట్లాడుకున్నా తిన్నాక కదా. ఎలియాజర్ అంటలేదు, భోజనం పెడితే భోజనం పక్క పెట్టు. లెట్ మీ సే వాట్ ఐ హావ్ టు సే కదా. ఒక దాసుడికి పిల్లల దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఒక దాసుడికి తన యజమానుని పని చేయడం కంటే ప్రాముఖ్యమైన ఇంకోటి ఉండదు అన్న సంగతి అక్కడ ఎలియాజర్ ప్రూవ్ చేస్తుంటాడు. మై వర్క్ ఫస్ట్. ఎందుకంటే ఏ పని మీద అయితే వచ్చానో ముందు ఆ పనికి వచ్చి ఆ సంగతిని గురించి మీరు చెప్పకుండా ఐ కెనాట్ హ్యావ్ మై మీల్. దిస్ ఈస్ చూసింగ్ స్పిరిచువల్. ఫిజికల్ సంబంధం, శరీర సంబంధమైన దానికంటే ఆత్మ సంబంధమైన ప్రాముఖ్యమైనది. నా పని చాలా ప్రాముఖ్యమైనది, నా పని చాలా ఇంపార్టెంట్. దిస్ మై వర్క్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మై ఫుడ్. నాకు చక్కని చదువుతున్నప్పుడు పెద్దోడు అన్నాడు, ఏముందంటే ఏముంది చెప్తా అన్నాను. అటల్గా అంటాడు, అంటే ఏముందంటే చెప్తా అన్నాను. భోజనం పెట్టాడు, తిన్నాడు, ఏముందంటే అందుకు. నాకు వెంటనే చదువుతున్నప్పుడు జస్ట్ ఐ వాజ్ రీడింగ్ చూసినప్పుడు దేవుడు నాకు మాట వినిపించాడు, జ్ఞాపకం చేశాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు బావి దగ్గర ఉంటారు, శిష్యులు ఆహారం తీసుకురానికి వెళ్తారంట. అమ్మ ఏం తీయకండి, రెఫరెన్స్ చాలా వస్తుంది తీస్తే. ఆ శిష్యులు తిరిగి వస్తారు, ఆమె వెళ్ళి తీసుకొస్తుంది. తమరైతే అందులోకి నేను బో స్టోరీలోకి తీసుకెళ్ళి అందరూ అందు పెట్టుకొస్తున్నారు. శిష్యులు వస్తారు, ప్రభు భోజనం చేయండి. మై ఫుడ్ ఈజ్ సంథింగ్ ఎల్స్ యు డోంట్ నో అంటాడు. నా ఆహారము వేరే ఉన్నది. 34 వచ్చింది. నా ఆహారం వేరే, నన్ను పంపిన వారి పని చేయడమే నా ఆహారము. యేసు ప్రభు అంటాడు, ఆయన ఒక యజమాని కదా, ఒక దాసునిగా భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన అంటున్నాడు, మై ఫుడ్ ఈస్ టు డూ ది వర్క్ ఆఫ్ మై గాడ్. నా దేవుని పని చేయడమే నాకు ఆహారమేది. ఇట్లా ఎలియాజరు ముందు ఆహారం పెట్టినప్పుడు అంటాడు, దిస్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, మై వర్క్ ఈస్ ఇంపార్టెంట్. నేను ఏదైతే చెప్పాలో అది ముందు చెప్పిన తర్వాత ఆ తర్వాత మై స్పిరిచువల్ comes first before my physical things.
శరీర సంబంధమైన తర్వాత ఆత్మ సంబంధమైన కార్యము ఏ పని నిమిత్తం అయితే. అందుకే అక్కడ రాసేటప్పుడు ఈ 24వ అధ్యాయంలో ఎలియాజర్ అని రాయలేదు, ప్రధాన దాసుడు. ఈ వాస్ ది మెయిన్ సర్వెంట్. ఎందుకంటే ఈ యూస్ టు టేక్ కేర్ ఆఫ్. అక్కడ రాస్తున్నప్పుడు ఆయన గురించి మాటలు అక్కడనే అంటే ఆయన ఇంట్లో పెద్ద పనివాడు, సమస్తము ఆయన ఆధీనంలో ఉంది. ఈ హ్యాస్ టు టేక్ కేర్ ఎవ్రీథింగ్. సమస్తం ఎలా అంటే సమస్తం ఎంత ఆధీనం అంటే ఈవెన్ ఇస్సాకు భార్యను వెతికే బాధ్యత కూడా ఆయన మీద. అంత పని, అంత భారము దేవుడు ఆయన అబ్రాహాము అని పెట్టినప్పుడు he has to be faithful to that work. So my physical comes next to my walk. నీవు నేను కూడా యేసు ప్రభువులా ఆయన దాసులుగా ఉంటున్న నీవు నేను పిలబడ నీవు నేను అలా చేయడానికి ఉన్నాము. వాట్ ఈస్ యువర్ వర్క్ అంటే పిల్లలు ఈ ఆహారం కూడా నీ ఆత్మ సంబంధమైన పని ఏమైందంటే ఐ వాంట్ టు విట్నెస్ మై గాడ్. ఏ దేవునైతే అబ్రహాము ఆరాధిస్తుందో, ఏ దేవునైతే నేను నమ్ముతున్నానో, ఏ దేవుడైతే కార్యాలు చేశాడో ఆ దేవుని యొక్క మహిమను చాటించడమే నా పని. బిఫోర్ ఐ ఈట్ లెట్ మీ విట్నెస్ మై గాడ్. ఆ దేవునికి నేను సాక్షిగా ఉండాలి. నా యజమానుడికి ఇచ్చిన ఆశీర్వాదాలకు, దేవుడు చేసిన గొప్ప కార్యముల గురించి నేను సాక్షిగా ఉండాలి. అంతేకాకుండా నా యజమానుడికి దేవుడు ఏ వాగ్దానమైతే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడంలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. బిల్డింగ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని యొక్క ప్రజలను, దేవుని యొక్క స్వాస్థ్యంను కట్టే అతి బాధ్యతను దేవుడు నా పైన పెట్టాడు. అబ్రహాము ద్వారా నా పైన పెట్టాడు కదమ్మా కదా. దేవుడు ఏమన్నాడు? ఈ యొక్క సంతానం విస్తరింపజేస్తా అంటాడు. లెక్క పెట్టగలుగుతావా? ఆకాశత్రాలను చూపించే అబ్రహాములో లెక్క పెట్టు అంటాడు. లెక్క పెట్టగలుగుతావు. కెన్ యు కౌంట్ ది స్టార్స్ అంటే ఆ ఇసుక రేణులు లెక్క పెట్టగలదా? అలాగు నీ జనాంగం చేత అలాగు జనాంగాన్ని సిద్ధపరిచే, దేవుని జనాంగాన్ని సిద్ధపరిచే అట్టి బాధ్యతను, అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే బాధ్యతలు ఎవరి వాడుతుంటే ఈ దాసుడైన ఎలియాజరును దేవుడు వాడుకుంటున్నట్టుగా చూస్తాం. ఆ మాటకు అంటే ఇఫ్ ఐ యామ్ ఫిజికల్ ఐ కెనాట్ డూ దిస్ వర్క్, లెట్ మీ బి స్పిరిచువల్ టు బిల్డ్ గాడ్స్ కింగ్డమ్. గాడ్స్ ఇన్హెరిటెన్స్. దేవుని యొక్క స్వాస్థ్యములు కట్టడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి లెట్ మీ బి ఫెయిత్ఫుల్ టు వాట్ ఐ హావ్ గివెన్, వాట్ ఐ హావ్ బీన్ అసైన్డ్. నాకు అప్పచెప్పిన పనికి. యేసుప్రభు సిలువలో అన్నారు కదా, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఎందుకు ఆ మాట మాట్లాడాడు సిలువలో? ఆ మాట ప్రభు మాట్లాడంటే ఏ బాధ్యతని తండ్రి పెట్టాడో, ఏ పని అయితే పెట్టాడో, ఏ కార్యం అయితే పెట్టాడో, ఏ విమోచన అయితే పెట్టాడో ఆ విమోచనను పరిపూర్ణంగా చేసి he said it is finished. That was the fifth word. అంతేనా? ఫిఫ్త్ వర్డ్ అని సిక్స్త్ వర్డ్ ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆ పనిని చేయడం ఇంపార్టెంట్. నా దేవుని స్వాస్థ్యాన్ని కట్టడానికి ఏ భారం అయితే పెట్టాడో భారము లెట్ మీ టు దట్ వాక్ ఫాస్ట్, లెట్ మీ విట్నెస్ గాడ్. దేవుడు ఇంతవరకు చేసింది, దేవుడు చేయబోయేది పని కొరకు దేవుడు నన్ను చేసింది చెప్పడానికి వచ్చాడు. చేయబోయే పనికి నన్ను పాలి భాగస్తుని చేస్తాడు. మళ్ళీ కూడా చేశాడు కదమ్మా. ఏమో చేశాడు? ఏమన్నాడు? మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి నా యొక్క శిలువ సువార్తమానం ప్రకటించమన్నాడు. ఎందుకు ప్రకటించాలంటే రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం తీద్దాం. ఒకసారి చదువుకుందాం. ఒక రెండు రెఫరెన్స్ చదివిస్తాను. ఇక్కడ మరి అయ్యగారు ఏం రాసుకోలేదు అనుకోండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. ఎందుకు చెప్పాలి నేనంటే ఎలియాజర్లా నేను ఎందుకు ప్రకటించాలి? ప్రకటించకపోతే కార్యం కదా. ఎందుకు ప్రకటించాలి? ఎందుకంటే ఒకసారి అక్కడ రాస్తారు చూడమ్మా. కాగా వినుట వల్ల విశ్వాసం వచ్చెను, వినుట క్రీస్తుని గూర్చి మాట వల్ల. ఏది పడితే అది విశ్వాసం రాదు. క్రీస్తుని గురించి మాట వింటే ఆ సిల్వ కార్యం గురించి విశ్వాసం వస్తుంది. దాని గురించి ప్రకటిస్తేస్తుంది. ఏ రీతిగా ఎలియాజరు అయితే ఆ యొక్క దేవుని స్వాస్థ్యమును కట్టడానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు చెప్తున్నాడు, దేవుని యొక్క కార్యము చేయబోతుండో, ఆ కట్టబోయే స్వాస్థ్యమును గురించి చెప్తుండో, ఆ రీతిగా ఈరోజు నీవు నేను కూడా దేవుని రాజ్యము కొరకు దేవుని యొక్క శిలువ సువర్తమానం ప్రకటించే వారిగా ఉన్నారు. లెట్స్ బి లైక్ ఎలియాజర్, విట్నెసింగ్ గాడ్.
రోమీలకు రాసిన అపొస్తలుల కార్యాలు అంటాడు కదా, మరి సర్వలోకం ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని అంటారు. మొదట యెరూషలేములో, తర్వాత యూదయలో, తర్వాత సమరయలో, తర్వాత భూదిగంతులో మీరు నాకు సాక్షులు. Let us be witness to God, not to anybody, not to the church. చాలాసార్లు సాక్ష్యాలు చెప్తున్నాను. అయ్యగారికి ఏమవుతుంది, అయ్యగారికి వద్దు మహిమ. I don't want to steal the glory of God. ఆ మహిమగత కరుడైన దేవునికి మహింపచే అటు సాక్ష్యం పలికేవాడి. ఎలియాజర్లా చెప్తే పిల్లరా, ఒక అన్యుడు కూడా ఏమంటాడు, కొన్నిసార్లు చూసిన కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు, ఒక 2-5 నిమిషాలు ఎక్కువైనా పర్లేదు కదా, ఈ అధ్యాయం చదువుతుంటే అనిపిస్తుంది అంటే God's blessing was evidence that he put gold on the Rebecca కదా. ఆ బావి దగ్గర చూడంగానే బంగారం వేసేసాడండి కదా. దేవుడు అబ్రాహామును ఎంత ఆశీర్వదించాడు, he can give gold to anybody. ఇస్తామా వరకైనా గోల్డ్? ఇవాళ సొంతం పెట్టాడు కూడా లేదు ఇప్పుడు బంగారం రేటు కదా. సొంతంగా బంగారమా పోయినా బంగారం పెట్టే రోజులు. ఇప్పుడు పెళ్లికి వచ్చుడే కాలే, మరి బంగారాలు పెట్టేంత సీన్ ఉందా కదా. ఆ వెయిట్ కూడా ఇస్తాడు. నేను ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు దట్. ఆ వెయిట్ కూడా ఇస్తాడు. ఎంత వేస్తాడని నేను మొదటి పాయింట్లో ఉన్నా, 2వ పాయింట్లకు రాలేదు ఇంకా. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది సచ్ ఎ వండర్ఫుల్ కార్యం. ఎలా ఆశీర్వదించాడంటే యూ కెన్ కీప్ ద సర్వెంట్ ఈస్ హోల్డింగ్ గోల్డ్ ఆఫ్ అబ్రహాం. ఎలా ఉంటుందమ్మా? నా దగ్గర పని చేసేటోడు అబ్రహాము ఇచ్చిన, అబ్రహాం దగ్గర బంగారం ఉందంటే, అబ్రహాం దాసుని దగ్గర బంగారం ఉంది, ఇచ్చేంత బంగారం ఉందంట. హల్లెలూయా. అధ్యాయం చదవండి. గుర్త రెప్పకే కాదు, అమ్మకు అన్నకు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసిందటండి. ఎలా ఉంటుందమ్మా? అట్లాంటి ఎలియాజర్ మన ఇంటికి వస్తే ఎంత బాగుంటుంది. అలాంటి ఎలియాజర్ రారా బాబు, ఒక పూట భోజనం చేసిపో, ఇంతో అంత బంగారం, తులమో 2 తులమో ఏదో ఇచ్చిపోదు. కొన్నిసార్లు గాడ్స్ రిచ్ బ్లెస్సింగ్స్, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు అలా కళ్ళ కనబడుతున్నప్పుడు, వాళ్ళు చూసినప్పుడు they cannot say no, they cannot say anything about the blessings which has been spoken. They said yes, this is true. ఏ మాటలైతే ఎలియాజర్, ఓకే లెట్ మీ కమ్ టు సెకండ్ పాయింట్. అక్కడే ఉండిపోతాను. ఆ 3 పాయింట్లు 22 నిమిషాలు ఆల్రెడీ అయిపోయింది. రెడ్ దేవుని స్తోత్రం. రెండోది లెట్ మీ కమ్ టు ది ఎలియాజర్ అయిపోయింది. బేతేలు దగ్గర పిల్లలు బేతులు ఒకసారి 50వ వచనం వచ్చిన లాబానును బెతుయేలును, ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పచాలము. దిస్ ఈస్ ది విల్ ఆఫ్ గాడ్. వాట్ కెన్ వి సే? హల్లెలూయా. స్తోత్రం బ్రదర్. బేతేలు లాబాను మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క చిత్తానికి వారు లోబడినట్టుగా వచ్చింది. జస్ట్ యాక్సెప్టింగ్ గాడ్స్ విల్. దిస్ హస్ కమ్ ఫ్రమ్ ది గాడ్. ఇది దేవుని నుంచి వచ్చింది, ఏ మనుషులతోటి కాదు. కాబట్టి వి యాక్సెప్ట్ గాడ్స్ వర్డ్. కొన్నిసార్లు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు నాకు ఓ మాట అనిపించిందంటే, అవునని కానీ కాదని కానీ అంటాడు కదా. ఇంగ్లీష్లో వస్తలేదు, యూ కెనాట్ సే గుడ్ ఆర్ బ్యాడ్. కొన్నిసార్లు చాలాసార్లు మంచిగా అనిపిస్తుంది అంటే, దేవుడు ఒకసారి when God has done something, there is nothing to be said. Perfect commitment to the God's will. దేవుని వాక్యం వల్ల కొన్నిసార్లు అనిపిస్తుంది. ఒకసారి ఇప్పుడు ఒక అన్యుడు ప్రకటించినప్పుడు ఆ యొక్క కార్యములు దేవుని గురించి విన్నప్పుడు ఎంతమంది విశ్వాసంలోకి వచ్చేసారంటే, ఇది అబ్రహాము దేవుడు లేకపోతే ఏదంట, ఇది దేవుని నుంచి వచ్చింది. యాక్సెప్టింగ్ గాడ్, saying that this is the God which promised to Abraham. అబ్రహాముకు ఏ వాగ్దానం చేసినో ఆ వాగ్దానం చేసిన ఆ దేవుని మేము నమ్ముచున్నాము. ఆ దేవుడు ఏదైతే నిర్ణయం చేశాడో we cannot say anything against that. We don't want to use our brains. చాలాసార్లు ఎప్పుడు చెప్తాం మనం ఏదైనా మాట ఏదైనా చెప్పాం దానికి టక్కున జవాబు వచ్చేస్తుంది. ఎప్పుడు చెప్తాం మనం? మన బ్రెయిన్ పెట్టినాం కదా. We want to put our brain into God's brain. చాలాసార్లు జనరల్గా మన ఆలోచన ఎప్పుడెప్పుడు ఎవరైనా చెప్పినట్టు వినం మనం. ఒక రకంగా ఒక వ్యక్తి చెప్పిన మాటలోకి మన ఆలోచన దూర్చినప్పుడు దానికి అర్థం ఏంటంటే, we don't
యాక్సెప్ట్ హిస్ విల్, అంతే కదా. ఇట్ ఇస్ పర్ఫెక్ట్ యాక్సెప్టేషన్ ఆఫ్ గాడ్స్ విల్. వీ కెనాట్ సే ఎస్ ఆర్ నో, గుడ్ ఆర్ రాంగ్, ఇది మంచిగా చెడుగా, దేవుడు చెప్పాడంటే ఇది మంచిది, ఎస్. అది ఒక మాట చూపించాను ఆశ కలిగింది నిజంగా. ఒకసారి చూద్దాం. ఒకసారి సామెతల గ్రంథము 3వ అధ్యాయం అయితే నాకు చాలా ఇష్టమైన వాడు. సామెతల గ్రంథం అంతట్లో కూడా నాకు చాలా ఇష్టమైన వచనం 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక చక్కని మాట మహాజ్ఞానైన సొలొమోను రాస్తాడు. ఒక చక్కని మాట రాస్తాడు. ఏమంటాడు? ఏమంటాడు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మి టాక్ అబౌట్ ఇట్, ట్రస్ట్ ఇన్ ది గాడ్. దేవుల్లో ఉన్న నమ్మకాన్ని గురించి మాట్లాడినప్పుడు when you trust the God, you should not be leaning on your understanding. నీ ఆలోచన కానీ, నీ తలంపు కానీ, నీ ఉద్దేశాలు కానీ, when God says something, you have to trust him completely. అందులో ఇంకేమి కామాలు ఫుల్ స్టాప్లు పెట్టేది ఏం లేదు కదా. ఏమైనా పెట్టారా వీళ్ళు? దేవుడు చెప్పాడు, దిస్ ఇస్ ఫైనల్, అంతే. కనీసం ఒక అన్యులు ఈ మాట అనడం నిజంగా ఎంత గొప్ప విషయం కదమ్మా. వెన్ దే హర్డ్ ది విట్నెస్, ఆ సాక్ష్యం విన్నప్పుడు, దేవుని యొక్క కార్యాలు చూచినప్పుడు వెంటనే వారంటారు, దే సెడ్ yes, this is God's plan. We can't say anything. అవునని కానీ కాదని కానీ మేము చెప్పలేము. ఏ ఒక్క మాట మాట్లాడినా అది తప్పే అవుతుంది. యోహాను అందుకే ప్రకటన గ్రంథం రాస్తాడు, ఇందులోంచి ఒక్కటన్నా కూడా వాడు అటు ఇటు కొట్టేస్తే వాడు శాపగ్రస్తుడు అంటాడు. ఇందులో ఉన్నాయని శాపాలు వస్తాయి. ప్రకటన గ్రంథం రాస్తాడు, మస్తు భయపెడతాడు కదా యోహాను కదా, అంటాడు కదా. ఒక్కటి కానీ ఇటు అటు అయిందంటే బిడ్డ అందులో ఉన్న శాపాలని మీద అంటే జస్ట్ వెన్ గాడ్ సెడ్ సంథింగ్, ఇట్ ఈస్ దట్ థింగ్. దాంట్లో ఇంకా దానికి మన తలంపులు పెట్టి మనం ఏదో చెప్పాల్సిన పని లేదు. అది ఏముందో అది చేయడం అంతే, ఏం చెప్పిండో చేయడం అంతే. యేసుబాబు గెత్సెమనెలో అంటాడు కదా, ఏమంటాడు? ప్రార్థన చేస్తాడు కదా, వేదంతో సిల్వలకు వెళ్ళే ముందు వేదంతో ప్రార్థన చేస్తుంటాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నుంచి నా యొద్ద నుంచి తీసే ప్రభు అంటాడు. 26వ అధ్యాయం. ఆయనను నా చిత్తం కాదు కానీ నీ చిత్తం. కంప్లీట్ సరెండరెన్స్ టు గాడ్స్ విల్. దిస్ ఇస్ వాట్ ఇస్ అబౌట్ ఫెయిత్. ఇది దేవుని యొక్క మాట చిత్తాన్ని కంప్లీట్ గా సరెండర్ అవ్వడం. ఇక్కడ విశ్వాసంలో ఎంత బలంగా వచ్చారంటే, మా తలంపులు ఏం లేవు, దేవుని ఆలోచన కాబట్టి ఎస్ we accept God's will. నిజంగా ఒకసారి ఒక అన్యుడు మనకు నేర్పిస్తున్నాడు, ఒక అన్యుడు బోధిస్తున్నాడు, ఇంకో అన్యుడు నేర్పిస్తున్నాడు. మనం లెట్ us say yes to God's will. దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా లెట్ us say yes God, నీ చిత్తం ఏదేందో అన్నాను. ఎస్ సమ్ టైమ్ ఇట్ మైట్ బి టఫ్, కొన్నిసార్లు కష్టంగానే ఉంటాయి దేవుని ఆలోచన ఉన్నప్పుడు. ఎందుకంటే పరీక్ష గుండా వెళ్తాం కాబట్టి ఆ విశ్వాసం పరీక్షింపబడ్డప్పుడు కష్టంగానే ఉంటుంది. But let us say yes God, if it is thy will, okay Lord, let me go. దావీదు అన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నీవు నాకు తోడై ఉన్నావు అంటాడు. You are with me. Even though కొన్ని సమస్యల గుండా వెళ్తున్నా, let us say God, if it is your will, okay my Lord, because you are going to be with me. You are not going to leave me or forsake me. నన్ను విడవక ఎడబాయని దేవుడు నాకున్నావు కాబట్టి ఇంకోటి చివరిగా ఒక వచనం 51వ వచనం. నేను నా సమయంలో ట్రై టు క్లోజ్ ఇట్ యాజ్ ఫార్. చివరి వచనం 51వ వచనం చూద్దాం. ఇదిగో రిబ్కా నీ యంత్రనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుడికి కుమారునికి భార్య అగునుగాక అని ఉత్తరం ఇచ్చు. కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని ఓకే అంటాం కానీ చేయడం కష్టమే. కొన్నిసార్లు ఏ విశ్వాసంలోకి వచ్చారో, ఏ చిత్తానైతే వారు ఒప్పుకున్నారో ఆ చిత్తమును
వారు అక్షరాలా నెరవేరుస్తున్నారు. దే ఆర్ కమిటెడ్ టు డూ గాడ్స్ విల్. దిస్ ఇస్ కమిట్మెంట్ టు గాడ్స్ విల్. చాలాసార్లు కమిట్మెంట్ ఉంటాం, కొన్నిసార్లు ఒప్పుకుంటాం, కష్టం వచ్చి ఒప్పుకుంటాం, కానీ వీఆర్ నాట్ కమిటెడ్ టు గాడ్స్ విల్. దేవుని యొక్క మాటకు కమిటెడ్ ఉండలేం. దేవుని యొక్క మాటకు చూసినప్పుడు దే ఆర్ కమిటెడ్ టు గాడ్స్ విల్. లెట్ ఇట్ హ్యాపెన్ as God said. ఇదిగో తీసుకెళ్ళు. కొన్నిసార్లు కష్టమే కదా, కొన్నిసార్లు అనిపిస్తుంది. పక్కన వచ్చేసి పొద్దున తీసుకెళ్ళిపో అంటే ఇష్టమే కదా, కొంచెం కష్టం కదా. అడిగారంట అప్పుడు ఆచార్య 10-15 రోజులు మాతో ఉండని రాదన్న, అప్పుడే పంపించాలా. మీకు తెలుసా అమ్మా, అంటే అతి త్వరగా అయిన వివాహం అంటే రేపు కాదు, అతి లేటుగా అయింది రాహిల్. ఇట్ ఈస్ ఓన్లీ 1 day, దట్ ఈస్ 7 years. 7 సంవత్సరాలు వెయిట్ చేసింది కదా రాహిల్ని పెళ్లి చేసుకోండి యోసేపు కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది యాకోబు 7 సంవత్సరాలు వెయిట్. ఈ వర్క్ ఫర్ 7 years. ఇట్ లుక్ లైక్ నో టైం అంట. అది 7 సంవత్సరాలు చిన్నగా కనబడ్డాడు. రెబ్కాన్ అంత ఇష్టపడ్డాడు, రాహేల్ ఎంత ఇష్టపడ్డాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, కానీ చిన్నప్పుడు చాలా క్విక్కెస్ట్. నిజంగా ఒక ఆడపిల్ల జీవితంలో డిసిషన్ ఎట్లా ఉంటుందంటే, సాయంత్రం చెప్పాడు, రాత్రి ఫోన్ చేసి పొద్దున్న తీసుకొని వెళ్ళిపోయాడు. మేబీ ది క్విక్కెస్ట్ మ్యారేజ్. బహుశా నిజంగా దేవుడు తీసుకొచ్చి ఆదాముకు అవ్వనిచ్చిన ఆ తర్వాత ఇదే అని కూడా బహుశా చూసుకున్నదంటే డైరెక్ట్ చూసి అది తీసుకొని వెళ్ళిపోయాడు కదా. అండ్ నిజంగా కొన్నిసార్లు ఆ తల్లిదండ్రులు కూడా దే వర్ సో మెంటల్లీ ప్రిపేర్డ్. ఆ మాటలు విన్నాక ఆ పొద్దున దే వర్ సో ఫోకస్. నిజంగా దేవుని మాటకు ఏమి అనలేక, yes we have to do according to God's word. This is the commitment for accepting God's will. దేవుని యొక్క చిత్తాన్ని యాక్సెప్ట్ చేసినందుకు ఇది కమిట్మెంట్ ఏంటంటే, ఎస్ యేసుబాబు ఎట్లా, ఎస్ ఐ విల్ గో త్రూ దట్ క్రాస్ అన్నాడు. ఎస్ ఇట్స్ టఫ్, స్టిల్ ఐ విల్ గ్రో త్రూ. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ వీళ్ళు కూడా తీసుకెళ్ళి ఒక్క ఏం లేదా ఆలోచన చేసి తీసుకెళ్ళిపో అయిపోయింది. కొన్నిసార్లు ఇలా అనగలుగుతాం మనం, కొన్నిసార్లు దేవుని చిత్తానికి కొన్నిసార్లు కష్టంగానే ఉంటాయి, కానీ అనగలగాలి. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ మాట నిజంగా నేర్పిస్తున్నారు. యేసుప్రభు వారు కూడా ఆయన పరిచయం చేసినప్పుడు లూకాసు వార్తలో చక్కని మనందరూ తెలిసిన సందర్భం అంటాడు, వై డూ యూ కాల్ మీ లార్డ్ లార్డ్ లార్డ్. నన్ను ప్రభు అని ఎందుకు పిలుస్తారు మీరు? యూ డోంట్ లిసన్ టు మీ. నేను చెప్పిన మాట ప్రకారము విన్నైతే వింటారు, కానీ ఆ మాట ప్రకారము విశ్వాసాలు కొన్నిసార్లు మనతోటే నాతోటే అనిపిస్తుంది. కొన్నిసార్లు చాలాసార్లు దేవుడు చెప్పినట్టుగా చేయరు. అంటే మన 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 ఆలోచన లేస్తాం కదా, పాప ఇట్లయితే బాగుంటది, ఈ రూట్ అయితే బాగుంటది. నేనేం భిన్నం కాదు, నేను విశ్వాస దశకు వచ్చినప్పుడు గాడ్ సేస్ సంథింగ్ అండ్ వీ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ ఇన్ ద వే. పాప అదే చేస్తున్నా కదా ప్రభు, కొంచెం నా స్టైల్లో చేస్తున్నాను. కానీ సార్ అందుకే యేసు అంటాడు, why do you call me Lord Lord when you don't put my words into practice? లూకాసు వార్తలు అంటాడు 6వ అధ్యాయం 46వ క్వశ్చన్ చదువుకున్నా. క్వశ్చన్ I'll close it in 2 minutes, 2 నిమిషాలు మాత్రం. ఒక్కసారి క్వశ్చన్ చదువుకుంది, ఎందుకంటే కొన్నిసారి కొన్ని మాటలు మళ్ళీ టచ్ చేస్తాయి కాబట్టి. ఒకసారి లూకాసు వార్త 6:46 వచ్చిన ఒకసారి 6:46 వచ్చిన ఒకసారి ఒక వచనం చదువుకుంది. నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక ప్రభువా అని నన్ను పిలిచలేదు. God said, why do you call me Lord Lord when you don't do according to my word? But ఇక్కడ here బెతుహేలు లాబాను they're doing exactly God's word. This is the commitment for the God's will. దేవుని చిత్తానికి దేవుని మాటకి ఇచ్చే విలువ అది. When you value God's word, you will do according to his word. నేర్పిస్తున్నారు వీళ్ళు మనకు. దేవుని నిజంగా దేవుని నమ్మాము, దేవుని విశ్వాసంలోకి వచ్చాము, దేవుని చిత్తాన్ని ఒప్పుకున్నాడు. అది కష్టమైనా కూడా చేయాల్సింది. కష్టంగానే ఉంటాయి కొన్ని, కానీ వీ హ్యావ్ టు డూ ఇట్. ఆ కమిట్మెంట్లో దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి విశ్వాసంలోకి వచ్చినాక ఏ కమిట్మెంట్ తోటైతే బెతుహేలు లాబాను ఉన్నారో ఆ కమిట్మెంట్తో యేసయ్య రక్తంలో ముద్రించబడ నీవు నేను ఆ కమిట్మెంట్లో ఉన్నామా? ఆర్ వి కమిటెడ్ టు యాక్సెప్ట్ గాడ్స్ విల్
అండ్ డూ అకార్డింగ్ టు హిస్ విల్. ఆయన విల్ ప్రకారం, చిత్త ప్రకారం జీవించడానికి సిద్ధంగా ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయం మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. మొదటిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లి. అవును, ఆయన గొప్ప దేవుడు, ఆయన సృష్టికర్తవు, సర్వాధికారి. మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవానికి స్తోత్రం. వాక్యం మా అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితం చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను సంఘమును మీ ఆశీర్వాదాన్ని మీరు పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్.